గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవేళ క్లాస్లో మనం చూసే టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ మోటార్స్. సో ఈవేళ టాపిక్లో మనం అసలు డీసీ మోటార్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ టైప్ మోటార్ స్పెషాలిటీ ఏంటి, వాటి వోల్టేజ్ ఈక్వేషన్స్ ఎలా డిరైవ్ చేయాలి అండ్ వాటి కరెంట్ ఈక్వేషన్స్ ఎలా డిరైవ్ చేయాలనే విషయం నేర్చుకుంటాం. సో ఈవేళ క్లాస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే డీసీ మోటార్స్లో ఉన్న ప్రతి మోటార్ గురించి మనం ఒక బేసిక్ ఐడియా తెచ్చుకునే వాళ్ళం అవుతాం. సో ఈ బేసిక్తో ఎలాంటి డీసీ మోటార్ గురించి మన క్వశ్చన్ అడిగినా కాస్త ఐడియా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో లాస్ట్ క్లాస్లో ఈ క్లాసిఫికేషన్ గురించి నేర్చుకోవడం కోసం కావాల్సిన బేసిక్స్ కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి ఈవేళ క్లాస్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవేళ క్లాస్ నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈవేళ క్లాస్ మనకి బాగా అర్థం కావాలి అంటే డీసీ మోటార్లో ఉన్న మెయిన్ 2 పార్ట్స్ ఏంటి. సో మీ అందరికీ తెలుసు డీసీ మోటార్ అంటే ఆర్ మోటార్ ప్రిన్సిపల్ అంటే మనం నేర్చుకున్నాము వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ అని. సో ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఇక్కడ మ్యాగ్నెట్స్ పెట్టాము. సో ఈ మ్యాగ్నెట్స్ అనేవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయినా అవ్వచ్చు లేదా ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అయినా అవ్వచ్చు. సో పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే డైరెక్ట్గా మనకి మ్యాగ్నెట్స్ దొరుకుతాయి, వాటినైనా యూస్ చేయొచ్చు. ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద వైండింగ్ చేసి వాటికి డీసీ సప్లై ఇస్తే అవి మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తాయి, వాటిని మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటాం. సో ఈ ప్లేస్లో మనం ఈ 2 రకాల మ్యాగ్నెట్స్లో ఏ మ్యాగ్నెట్స్నైనా యూస్ చేయొచ్చు. రెండవది కండక్టర్. సో ఒక కండక్టర్ని పెడితే డెవలప్ అయ్యే టార్క్ అన్న దాంతో కంపేర్ చేస్తే ఎక్కువ కండక్టర్స్ వల్ల డెవలప్ అయ్యే టార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ పెట్టడానికి కోసం ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ పెట్టాము. ఆ స్ట్రక్చర్ని ఆర్మేచర్ అంటాము అనుకున్నాం, వాటి మీద ఆర్మేచర్ కండక్టర్స్ని పెట్టాము. సో అల్టిమేట్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం పర్మనెంట్ మ్యాగ్నెట్ వాడితే ఓకే, అదే ఎలక్ట్రో మ్యాగ్నెట్ వాడితే దానికంటూ ఒక వైండింగ్ అవసరం ఉంది. దీని మీద ఒక వైండింగ్ వేస్తాం కదా, ఆ వైండింగ్ని ఇక్కడ చూపించాను. 2 ఆర్మేచర్. సో ఇది నా ఆర్మేచర్. సో ఇదే ఈ 2 పార్ట్సే మనకి డీసీ మోటార్లో ఉన్న మెయిన్ పార్ట్స్గా చెప్పుకోవచ్చు. సో ఒకటి ఆర్మేచర్, రెండవది ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే వైండింగ్ ఏమంటామంటే ఫీల్డ్ వైండింగ్ అంటాము. ఏమంటామండి? ఫీల్డ్ వైండింగ్, దీన్ని ఆర్మేచర్. సో డీసీ మోటార్ని క్లాసిఫికేషన్ నేర్చుకోవాలంటే మనకి 2 పార్ట్స్ గురించి పర్ఫెక్ట్గా తెలియాలి. అందులో ఒకటి ఆర్మేచర్, మరొకటి ఫీల్డ్ వైండింగ్. సో ఫస్ట్ డీసీ మోటార్ క్లాసిఫికేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే బేసిక్ క్లాసిఫికేషన్ డీసీ మోటార్స్ని మనం 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. సో టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటి, టైప్ 3 ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ చూస్ చేస్తే ఆ మోటార్ని పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్ అంటాం. పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్. అలా కాకుండా ఈ ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ వాడాను. ఆ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్కి సప్లై మోటార్తో సంబంధం లేకుండా సపరేట్గా కానీ ఇస్తే దాన్ని మనం సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అంటాం. సో ఇక్కడ చూస్తే ఇది ఫీల్డ్ వైండింగ్ కదా, సో దీనికి ఒక బ్యాటరీ పెట్టి సప్లై ఇచ్చాను. సో అంటే దీనికి వైండింగే ఈ వైండింగ్. ఇక్కడ నుంచి నేను ఇక్కడ చూపించను, ఈ వైండింగ్ చూపించాను అంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ మీద వేసిన వైండింగ్ అని అర్థం. సో ఈ వైండింగ్ సపరేట్గా ఒక బ్యాటరీతో సప్లై ఇచ్చాను. అలాంటప్పుడు దాన్ని ఏ మోటార్ అంటామంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్. ఏమంటామండి? సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్. సో ఈ కేసులో మనం ఆల్రెడీ ఇప్పుడే నేర్చుకున్నాము, ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే వైండింగ్కి ఆర్మేచర్కి సంబంధం ఉండదు, దీనికంటూ సపరేట్గా సప్లై ఇస్తాము. రెండవది ఏంటి అంటే ఈ వైండింగ్ని ఆర్మేచర్ని 2 కనెక్ట్ చేసి, అది ఎలాగైనా కనెక్ట్ చేయొచ్చు, రెండిటిని కనెక్ట్ చేసి ఆ రెండిటికి కలిపి సప్లై ఇచ్చామనుకోండి, డీసీ సప్లై ఇస్తున్న సప్లై ఫీల్డ్ వైండింగ్కి వెళ్తుంది, ఆర్మేచర్కి వెళ్తుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఆర్మేచర్ అంటేనే మీరు నేర్పించారు ఈ వైండింగ్లో ఏసీ కరెంట్ వెళ్ళాలి అని, మరి రెండింటికి కలిపి డీసీ ఇచ్చేస్తే దీనికి డీసీ వెళ్ళిపోతుంది కదా అని డౌట్ రావచ్చు. సో లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఆర్మేచర్ అంటే ఆర్మేచర్తో పాటు ఎక్స్ట్రాగా ఏముంటుంది అనుకున్నాము, కామ్యుటేటర్. సో ఆర్మేచర్ అని నేను కామ్యుటేటర్ని సపరేట్గా చూపించట్లేదు, రెండింటికి కలిపి నేను సప్లై ఇస్తున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఆర్మేచర్లో కామ్యుటేటర్ కూడా ఉంది. ఇస్తున్న డీసీ సప్లైని కామ్యుటేటర్ ఏసీ కింద మార్చి ఆర్మేచర్లోకి ఏసీ కరెంట్ వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం సప్లై సపరేట్గా, ఆర్మేచర్కి సపరేట్గా కాకుండా రెండింటికి కలిపి ఒకే సప్లై ఇస్తే దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మోటార్ అంటాం. ఏమంటామండి? సెల్ఫ్ ఎక్సైటెడ్
డీసీ మోటార్. డీసీ మోటార్ తాలూకా బేసిక్ క్లాసిఫికేషన్ ఇది. సో ఒక్కసారి మళ్ళీ చూద్దాము. ఫీల్డ్ ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం, మెయిన్ ఫీల్డ్ ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం వైండింగ్ చేసి సప్లై ఇవ్వకుండా పర్మనెంట్ మ్యాగ్నెట్సే వాడేస్తే పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్ అని, అలా కాకుండా ఎలక్ట్రోమ్యాగ్నెట్సే వాడాను, సపరేట్గా ఇస్తే ఒక సపరేట్ బ్యాటరీ పెట్టేస్తే సపరేట్లీ ఎగ్జిటెడ్ డీసీ మోటార్ అని, అలా కాకుండా ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే వైండింగ్ ఆర్మేచర్ రెండింటిని కలిపి ఒకే సప్లై ఇస్తే దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అంటారని మనం బేసిక్ క్లాసిఫికేషన్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్కి తాలూకా సర్క్యూట్ ఆర్ రిప్రజెంటేషన్ చూస్తే ఇది ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేసే వైండింగ్, దీనికి సపరేట్గా సప్లై ఇచ్చాను. ఇది మీ ఆర్మేచర్, ఆర్మేచర్కి కూడా సపరేట్గా సప్లై ఇచ్చాను. ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ రిప్రజెంటేషన్. ఇన్ జనరల్గా సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ని మనం మెయిన్గా యూజ్ చేయము. అన్ని చోట్ల సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్స్ కానీ కొన్ని చోట్ల పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్స్ కానీ యూజ్ చేస్తాం. సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేసే వైండింగ్ ఆర్మేచర్ ఈ రెండు కూడా కనెక్ట్ చేసి సప్లై ఇస్తాము అని. సో ఈ రెండు కనెక్ట్ చేయడం అంటే దీన్ని సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, దీన్ని ప్యారల్లో కనెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా సిరీస్లో ఉండే అడ్వాంటేజెస్, ప్యారల్లో ఉండే అడ్వాంటేజెస్ రెండూ రావడం కోసం ఈ వైండింగ్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ని ప్యారలలో ఒక పార్ట్ని సిరీస్లోనూ పెట్టచ్చు. సో అలా మూడు రకాలుగా మనం సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ని క్లాసిఫై చేయొచ్చు. సో సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్స్ మెయిన్గా 3 టైప్స్ ఉంటుంది. ఈ రెండు ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే వైండింగ్ ఆర్మేచర్ రెండు ప్యారలల్గా ఉంటే, ప్యారలల్కి మరో పేరు అందరికీ తెలుసు, షంట్. సో షంట్ మోటార్ని, లేదు ఈ వైండింగ్ ఆర్మేచర్ రెండు సిరీస్లో ఉంటే దాన్ని మనం సిరీస్ మోటార్ అని. అలా కాకుండా ఈ మోటార్కి కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి, ఈ మోటార్కి కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ఆ రెండు రావడం కోసం ఏం చేస్తాము అంటే ఈ వైండింగ్ని రెండు పార్ట్స్గా చేసి, అంటే రెండుగా డివైడ్ చేసి కొంత వైండింగ్ని ప్యారలల్లో కొంత వైండింగ్ని సిరీస్లో పెడితే ఆ మోటార్ని మనం ఏమంటామంటే కాంపౌండ్ మోటార్ అంటాం. ఏమంటామండి? కాంపౌండ్ మోటార్. సో సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ మెయిన్గా ఎన్ని టైప్స్ అని చెప్పుకోవచ్చు? 3 టైప్స్: షంట్ మోటార్, సిరీస్ మోటార్, కాంపౌండ్ మోటార్. సో ఇప్పుడే చెప్పాను, షంట్ మోటార్ అంటే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే వైండింగ్ అండ్ ఆర్మేచర్ రెండు ఎలా ఉంటాయని చెప్పాను, ప్యారలల్లో ఉంటాయని చెప్పాను. సో ఆ మోటార్ని డ్రా చేస్తున్నాను. ఇది ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేసే వైండింగ్ అండ్ ఇది మీ ఆర్మేచర్. నేను లాస్ట్ క్లాస్లో ప్యారల్ అంటే చెప్పాను, ప్రతిదానికి స్టార్టింగ్ టెర్మినల్ అండ్ ఫినిషింగ్ టెర్మినల్. ఆర్మేచర్ స్టార్టింగ్ టెర్మినల్ ఏ అంటాను, ఫినిషింగ్ టెర్మినల్ ఏ అంటాను. ఫీల్డ్ వైండింగ్ స్టార్టింగ్ టెర్మినల్ జెడ్ అంటాను, ఎండింగ్ టెర్మినల్ జెడ్ అంటాను. స్టార్టింగ్ కలిసే, ఎండింగ్ కలిసే, అంటే రెండు ఎలా ఉన్నట్టు, ప్యారలల్లో ఉన్నట్టు. సో ఈ రెండింటికి కలిపి నేను సప్లై ఇస్తున్నాను, వి అనే సప్లై. సో ఈ మోటార్ని మనం ఏ మోటార్ అనొచ్చు? షంట్ మోటార్ అనొచ్చు. సో అదేవిధంగా మీకు తెలుసు సిరీస్ మోటార్ అంటే ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే వైండింగ్ ఇది, మీ ఆర్మేచర్ ఇది. ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేశాను? సిరీస్. సో ఇదే మోటార్ అవుతుంది, సిరీస్ మోటార్. రెండింటికి కలిపి సప్లై ఇచ్చాను. చేశాను. ముందు ఈ రెండు మోటార్స్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకుందాం, ఆ తర్వాత మనం కాంపౌండ్ మోటార్ గురించి వెళ్ళొచ్చు. సో దీని గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ముందు అసలు వీటి ఈక్వేషన్స్, వీటి కథ నేర్చుకోవాలి అంటే కొంత మనం బేసిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే మీరు మోటార్స్ క్లాసిఫికేషన్ నేర్చుకుంటున్నా మీరు జనరేటర్స్ గురించి ఒక బేసిక్ ఐడియా మీకు తెలియాలి. అంటే జనరేటర్లో ఈఎంఎఫ్ ఎప్పుడు ఇండ్యూస్ అవుతుందనే విషయం మీద మీకు ఐడియా ఉండాలి. సో జనరేటర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైనా ఒక కండక్టర్ ఫ్లెక్స్ని కట్ చేస్తే ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. నేను రిపీట్ చేస్తున్నాను, వెన్ ఎవర్ ఏ కండక్టర్ కట్స్ ది మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కండక్టర్. సో ఇక్కడ కూడా నా కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫ్లెక్స్లో పెడితే తిరుగుతున్నాయి. మరి తిరుగుతూ ఉన్నప్పుడు ఫ్లెక్స్ని ఏం చేస్తున్నాయి? కట్ చేస్తున్నాయి. మరి కట్ చేస్తే ఇక్కడ మోటార్ ప్రిన్సిపల్ జరుగుతున్నప్పుడు ప్యారల్గా మోటార్లో ఇంకో ప్రిన్సిపల్ కూడా వచ్చి ఉంటుంది. ఏంటా ప్రిన్సిపల్? జనరేటర్ యాక్షన్. సో మోటార్ ప్రిన్సిపల్ ప్రకారం ఆర్మేచర్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ కండక్టర్స్ ఫ్లెక్స్ని కట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ జనరేటర్ యాక్షన్ కూడా పిక్చర్లోకి వచ్చి ఇక్కడ కొంత ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో మనం అనుకుంటున్నాం ఇది మోటార్ అని,
కానీ ప్రతి మోటార్ కూడా అండర్ రన్నింగ్ కండిషన్ ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఏ జనరేటర్ ఆల్సో. సో ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఆర్మేచర్లో ఏం ఇండ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఆ ఈఎంఎఫ్ని మనం ఏమంటామంటే బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. ఏమంటామండి, బ్యాక్ ఈఎంఎఫ్ రిప్రజెంటెడ్ బై ఈబీ. సో ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ పొలారిటీస్తో సప్లై ఇస్తే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కాబట్టి అకార్డింగ్ టు లెన్స్లో ఏం చెప్తుంది, రిజల్ట్ సపోజెస్ ఇట్స్ కాస్. ఈ వోల్టేజ్ వల్లే ఈఎంఎఫ్ వచ్చింది కాబట్టి ఈఎంఎఫ్ ఆ వోల్టేజ్ని అపోజ్ చేసేటట్టు ఉంటుంది. అంటే ఇక్కడ ప్లస్ అనే పొలారిటీ వల్ల కరెంట్ ఇలా ఫ్లో అవ్వాలి. కరెంట్ ఇప్పుడు ప్లస్ టు మైనస్కే కదా, ప్లస్ నుంచి ఇలా ఫ్లో అవ్వాలి, ఏ నుంచి ఏలో ఫ్లో అవ్వాలి. సో ఈబీ అకార్డింగ్ టు లెన్స్లో దానికి కాజ్ని అపోజ్ చేయాలి కాబట్టి ఇలా వెళ్తున్న కరెంట్ వల్ల వచ్చిన ఈఎంఎఫ్ దాన్ని వెళ్ళకుండా అపోజ్ చేయాలంటే ఇక్కడ ఏ పొలారిటీ ఉండాలి, ప్లస్. ఇక్కడ ఏముండాలి, మైనస్. సో చూడండి ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ప్లస్ మైనస్ సపోర్ట్ అయిపోయి ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతుంది. అకార్డింగ్ టు లెన్స్లో ఏం చేయాలి, ఈ ఈఎంఎఫ్ దాని కాజ్ని అపోజ్ చేయాలి కాబట్టి దాని కాజ్ వి వల్ల వెళ్ళే కరెంట్ని అపోజ్ చేయాలంటే ఇక్కడ ఏ పొలారిటీ ఉంటే ఇక్కడ కూడా అదే పొలారిటీ ఉండాలి. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ షంట్ మోటార్, ప్రతి డీసీ మోటార్లో కూడా ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం, మోటార్ తిరగడం అంటూ స్టార్ట్ అయింది అంటే ఫ్లెక్స్ కటింగ్ జరుగుతుంది. ఫ్లెక్స్ కటింగ్ జరిగింది అంటే మోటార్ ప్రిన్సిపల్తో పాటు అక్కడ జనరేటర్ ప్రిన్సిపల్ కూడా వచ్చి ఆ మోటార్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ని మనం ఏమంటాం, బ్యాక్ ఈఎంఎఫ్ అంటాము. సో అదేవిధంగా ఇక్కడ కూడా సిరీస్ మోటార్ అయినా ఫ్లెక్స్ వచ్చింది, ఫ్లెక్స్లో కండక్టర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెట్టినప్పుడు రొటేట్ అవుతుంది, ఫ్లెక్స్ని కట్ చేస్తుంది కూడా ఇక్కడ కూడా ఏం ఇండ్యూస్ అవుతుంది, బ్యాక్ ఈఎంఎఫ్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ప్రతి మోటార్లో కూడా అండర్ రన్నింగ్ కండిషన్ ఏముంటుందని మీకు అర్థం అవ్వాలి, బ్యాక్ ఈఎంఎఫ్ ఉంటుందని అర్థం అవ్వాలి. సో సింపుల్గా ఒక షంట్ మోటార్ని, సిరీస్ మోటార్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు చేసిన దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకున్న విషయాలు ఏంటి, ప్రతి మోటార్లో మోటార్ యాక్షన్ ఉంటుందా, మోటార్ యాక్షన్తో పాటు జనరేటర్ యాక్షన్ కూడా ఉంటుందా, 100% మోటార్ యాక్షన్తో పాటు జనరేటర్ యాక్షన్ కూడా ఉంటుంది. మీ అందరికీ డౌట్ వచ్చేవచ్చు, ఓకే అయితే జనరేటర్ యాక్షన్ ప్రకారం సప్లై వస్తుంది కాబట్టి ఆ సప్లై తీసేసుకొని బయట లోడ్ కనెక్ట్ చేసేసుకోవచ్చు కదా, ఆ సప్లై లోపలే ఎందుకు వదిలేస్తున్నాము అనే క్వశ్చన్ రావచ్చు. ఈ క్లాస్ ఎండ్ అయ్యేసరికి మీ క్వశ్చన్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది ఆర్మేచరే కదా, ఆ ఆర్మేచర్ని చూపించాను. మరి ఆర్మేచర్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఇది కూడా ఫీల్డ్ వైండింగ్. సో ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే వైండింగ్ చూపించాను. మరి ఈ వైండింగ్కి కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అది ఆర్. ఇది సిరీసా ప్యారలల్కి మరో పేరు ఏంటి, షంట్. సో షంట్ ఫీల్డ్కి ఉన్న రెసిస్టెన్స్ కాబట్టి ఆర్ఎస్హెచ్, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అంటాం. ఎస్ఆర్నో. సో ఈ ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేసే వైండింగ్ ఉన్న రెసిస్టెన్స్ని షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్హెచ్ అంటాం. మరి ఆర్మేచర్ కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం, ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటాం. ఏమంటాము, ఆర్మేచర్ రెసిస్టెన్స్. దీనిలో ఉన్న రెసిస్టెన్స్ని మనం చూపించడం కోసం ఒక సిరీస్లో చూపిస్తాము, దాన్ని ఆర్ఏ అంటాం. సో ఆర్ఏ అంటే ఇది సపరేట్ రెసిస్టర్ కాదు, ఈ ఆర్మేచర్కి ఉన్న రెసిస్టర్. సో మీరు అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది ప్యారలల్ కాదు కదా అని, ఇది సపరేట్, అందుకే చెప్తున్నా ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఆర్మేచర్ లోపల ఇంటర్నల్గా ఉన్న రెసిస్టెన్స్ కాబట్టి దాన్ని కౌంట్ అవ్వదు. సో దీనికి ఉన్న రెసిస్టెన్స్ ఆర్ఏ, ఫీల్డ్ వైండింగ్కి ఉన్న రెసిస్టెన్స్ ఆర్ఎస్హెచ్. సో ఇప్పుడు మనకు తెలిసిన బేసిక్ ప్రకారం దీనికి మనం ఈక్వేషన్స్ రాద్దాం. సో ఫస్ట్ ఎప్పుడైతే సప్లై ఇచ్చానో లైన్లో కొంత కరెంట్ మోటార్కి వెళ్తుంది లైన్ గుండా, ఆ కరెంట్ని మనం లైన్ కరెంట్ ఐఎల్ అంటాం. సో లైన్లో వెళ్తున్న కరెంట్ ఏమంటాం, లైన్ కరెంట్ ఐఎల్ అంటాం. ఓకే, సో లైన్ కరెంట్ వెళ్తుంది. సో ఈ కరెంట్ ఇలా వచ్చి దేనిలోకి వెళ్ళొచ్చు, దీనిలోకి వెళ్ళొచ్చు. సో దీనిలోకి వెళ్తున్న కరెంట్, దీనిలోకి వెళ్తున్న కరెంట్. సో ఇలా ఆర్మేచర్లో వెళ్తున్న కరెంట్ని ఏమంటున్నానంటే ఐఏ, ఆర్మేచర్ కరెంట్ అంటున్నాను. అదేవిధంగా ఇలా వెళ్తున్న కరెంట్ని షంట్ ఫీల్డ్ కదా, అందుకే షంట్ ఫీల్డ్ కరెంట్ ఐఎస్హెచ్ అంటున్నాను. సో మీకు ఈ పాయింట్ దగ్గర మీరు కేసీఎల్ అప్లై చేస్తే, కేసీఎల్ అంటే సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ కదా, దీనికి ఇన్కమింగ్ కరెంట్ ఏంటి, ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏంటి, ఐఏ ఐఎస్హెచ్. సో ఐఏ ప్లస్ ఐఎస్హెచ్, ఇది కరెంట్ ఈక్వేషన్. ఇది సమ్స్ చేయడానికి ఈ ఈక్వేషన్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సప్లై ఇచ్చిన వెంటనే వస్తున్న కరెంట్ ఐఎల్ ఎటుగా ఇలాగ వెళ్తుంది కాబట్టి ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్. సో ఫస్ట్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి అంటే వోల్టేజ్ ఈక్వేషన్, దీన్నే కరెంట్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ వోల్టేజ్ ఈక్వేషన్. వోల్టేజ్ ఈక్వేషన్ అంటే ఇస్తున్న వోల్టేజ్ ఎంత, వి అన్నది ఇది ఏ అంటాను, ఇది బి అంటాను. ఏబి టెర్మినల్స్ మధ్య ఇచ్చాను. ఏబికి ఇచ్చిన వోల్టేజ్ అన్నా, సిడికి వస్తున్న వోల్టేజ్ అన్నా, ఈఎఫ్కి వస్తున్న వోల్టేజ్ అన్నా సేమా డిఫరెంటా? ఎస్ సేమ్. రీజన్ ఏంటి, ఏబి సిడి
ఈఎఫ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్యారలల్ వోల్టేజ్ సేమా డిఫరెంటా? సేమ్. సో ఆర్మేచర్కి అపియర్ అవుతున్న వోల్టేజ్ ఏంటి? విఏ. సో సిడి అంటే ఆర్మేచరే కదా, ఆర్మేచర్కి అపియర్ అవుతున్న వోల్టేజ్ ఏంటి? వి. వోల్టేజ్ ఈక్వేషన్ అంటే ఆర్మేచర్కి అపియర్ అవుతున్న వోల్టేజ్కి ఈక్వేషన్ రాయడం. సో ఆర్మేచర్కి అపియర్ అవుతున్న వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న వోల్టేజ్ ఏమవుతుంది? సో ఇక్కడున్న వోల్టేజ్ అంటే అర్థం చేసుకోండి, ఈ రెండింటికి మధ్య ఏముంది? ఇక్కడ మోటార్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈబీ ఉంది, కొంత డ్రాప్ అయిపోతున్న ఆర్మేచర్ రెసిస్టెన్స్లో డ్రాప్ అయిపోతున్న డ్రాప్ ఉంది. సో వి ఈజ్ నథింగ్ బట్, అంటే వోల్టేజ్ ఎక్కడ సిడి, వి ఈజ్ నథింగ్ బట్ మోటార్లో జనరేట్ అయిన బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ ప్లస్ ఆర్మేచర్లో జనరేట్ అయిన బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ, మోటార్లోదైనా ఆర్మేచర్లో అయినా ఈబీ. అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్లో డ్రాప్ ఎంత? ఆర్మేచర్లో వెళ్తున్న కరెంట్ ఐఏ, రెసిస్టెన్స్ ఆర్ఏ. మనం అనుకున్నాం డ్రాప్ ఫార్ములా ఐఆర్. సో కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఐఏఆర్ఏ. సో వి ఈజ్ ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఏఆర్ఏ. ఇది ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎక్కడైనా నేను వోల్టేజ్ తలకి ఈక్వేషన్ అడిగితే ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఆ ఎండ్ పాయింట్కి వచ్చే దారిలో మీకు ఎక్కడెక్కడ వోల్టేజ్ టర్మ్స్ కనిపిస్తే అవన్నీ యాడ్ చేయడమే. ఇక్కడున్న వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న వోల్టేజ్ ఐఏఆర్ఏ, ఇక్కడున్న వోల్టేజ్ ఈబీ. సో ఈబీ ప్లస్ ఐఏఆర్ఏ అని మనం చెప్పచ్చు. నేను చెప్పిన లాజిక్ అర్థం చేసుకోండి. ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్న వోల్టేజ్కి ఈక్వేషన్ రాయాలి అంటే ఇక్కడ నుంచి చివరికి వచ్చే ప్రాసెస్లో ఎన్ని వోల్టేజెస్ ఉంటే అన్నీ యాడ్ చేస్తే చాలు మన వోల్టేజ్ ఈక్వేషన్ వస్తుంది. సో వి ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ ఈబీ ఆర్ ఈబీ ప్లస్ ఐఏఆర్ఏ. సో మీరు ఐఎస్హెచ్ ఫార్ములా చెప్పండి, షంట్ ఫీల్డ్ కరెంట్. సో కరెంట్ ఫార్ములా అకార్డింగ్ టు ఓమ్స్లో ఏంటి? వి బై ఆర్. సో దానికి ఎపియర్ అవుతుంది, నేను క్లాస్లో చెప్పాను, ఏదైనా ఒక ఎలిమెంట్లో కరెంట్ కావాలి అంటే ఆ ఎలిమెంట్కి ఎపియర్ అవుతున్న వోల్టేజ్ బై దాని రెసిస్టెన్స్. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో వోల్టేజ్ సేమా డిఫరెంటా? సేమ్. సో ఇక్కడ వోల్టేజ్ అయినా విఏ, ఇక్కడ వోల్టేజ్ అయినా విఏ, ఇక్కడ వోల్టేజ్ అయినా విఏ. సో దానికి వెళ్తున్న వోల్టేజ్ వి, మరి దాని రెసిస్టెన్స్ ఆర్ఎస్హెచ్. సో ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ఎస్హెచ్. సో ఈ మూడు ఫార్ములాస్ మనకు తెలిస్తే డీసీ షంట్ మోటార్కి సంబంధించిన ఎలాంటి సమ్ అయినా మనం చేయగలుగుతాం. సో నెక్స్ట్ మోటార్ ఏంటి? సిరీస్ మోటార్. సో యాజ్ ఇట్ ఈస్ వి అనే వోల్టేజ్ ఇచ్చాను, దానివల్ల సమ్ కరెంట్ ఐఎల్ అనే కరెంట్ అవుతుంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి? సిరీస్. సో సిరీస్లో కరెంట్ సేమా డిఫరెంటా? సేమ్. అదే కరెంట్ ఫీల్డ్ వైండింగ్లో, ఇది సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రెసిస్టెన్స్ చెప్దాము. ఇది ఆర్మేచర్ కదా, ఇక్కడ కూడా దాని రెసిస్టెన్స్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్సి. ఓకే, సో సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ఎస్సి, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ. సో ఇప్పుడు చెప్పండి, కరెంట్ ఈక్వేషన్ ఇలా ఐఎల్ అనే కరెంట్ వచ్చింది, అదే కరెంట్ సిరీస్ ఫీల్డ్లోకి వెళ్ళింది, అదే కరెంట్ ఆర్మేచర్లోకి వెళ్ళింది. ఏమైనా కరెంట్ డివైడ్ అయిందా? డివైడ్ అవ్వలేదు. సో ఇట్ మీన్స్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ ఫీల్డ్ కరెంట్ ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ ఐఏ అని మనం నేర్చుకోవచ్చు. సో ఎందుకని ఇవన్నీ ఎలా ఉన్నాయి కాబట్టి సిరీస్లో ఉన్నాయి కాబట్టి. సో ఆ నాలెడ్జ్తో వోల్టేజ్ ఈక్వేషన్ చెప్పండి. వి అనే వోల్టేజ్ ఎక్కడికి ఇస్తున్నాను? ఏకి బీకి. సో ఏబి అన్న సిడి అన్న సేమే కదా. సో సిడి దగ్గర ఉన్న వోల్టేజ్ కూడా ఎంత? వి ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఏమేమి ఉన్నాయి? సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంది, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఉంది. సో అన్ని చోట్ల యాడ్ చేయండి. ఈబీ ప్లస్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ ఐఏఆర్ఏ ప్లస్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ డ్రాప్. ఎందుకని ఇక్కడికి మధ్యలో సిరీస్లో అది ఉంది కాబట్టి ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఉందా షంట్ ఫీల్డ్లో? లేదు, అందుకే ఇక్కడ కౌంట్ చేయలేదు. సో ఐఎస్సి ఆర్ఎస్సి. బట్ ఐఎస్సి అన్నా ఐఎల్ అన్నా ఐఏ అన్నా ఒకటే కదా. సో ఐఎస్సి ప్లేస్లో నేను ఐఏ రాసుకోవచ్చా? ఏబీ ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఏఆర్ఎస్సి. ఎందుకని రాసుకున్నాను అంటే రెండు చోట్ల ఐఏ ఉంది కాబట్టి ఐఏ కామన్ తీస్తే ఇంకా సింప్లిఫైగా వస్తుందని. ఐఏ ఆఫ్ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి. ఇది సిరీస్ మోటార్ తాలూకా డెరివేషన్. సో ఇవన్నీ ఏవి మనం గుర్తుపెట్టుకోకూడదు, మోటార్ని చూసుకొని మనం రాసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ కాంపౌండ్ మోటార్. సో కాంపౌండ్ మోటార్లో కూడా మళ్ళీ నేను చెప్పాను, సిరీస్ మోటార్కి వచ్చేసరికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సిరీస్ మోటార్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. షంట్ మోటార్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాని ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్లో రన్ అవుతుంది. ఇవన్నీ మనం ముందుకెళ్ళకపోతే వస్తాయి. ఈ అడ్వాంటేజ్ రెండూ రప్పించడం కోసం మనం ఇంట్రడ్యూస్ చేసిన మోటార్ని ఏమంటామంటే కాంపౌండ్ మోటార్. సో కాంపౌండ్ మోటార్లో 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటి లాంగ్, ఫస్ట్ది ఏంటి లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్, రెండవది షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్.
సో ఏ మోటార్ స్పెషాలిటీ ఏంటి, వాటి ఈక్వేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్ అంటే ఏంటి, ఇప్పుడే చెప్పాను. ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో, సో షంట్ మోటార్కు ఉన్న అడ్వాంటేజ్, సిరీస్ మోటార్కు ఉన్న అడ్వాంటేజ్ రావడం కోసం ఫీల్డ్ వైండింగ్ ఒక వైండింగ్ కాకుండా 2 వైండింగ్లు చేస్తారు. సో ఒక వైండింగ్ని షంట్లో పెడితే షంట్ మోటార్కు ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేస్తాయి, ఒక వైండింగ్ని సిరీస్లో పెడితే సిరీస్ మోటార్ అడ్వాంటేజ్లు వచ్చేస్తాయి. కాబట్టి కాంపౌండ్ మోటార్లో 2 అడ్వాంటేజెస్ వస్తాయి. సో దీని అర్థం ఏంటంటే, అసలు లాంగ్ షంట్, షార్ట్ షంట్ అనే 2 ఎందుకు వచ్చాయంటే, ఇది షంట్లో వేసిన షంట్ ఫీల్డ్ వైండింగ్, అదేవిధంగా ఇది సిరీస్లో వేసిన సిరీస్ ఫీల్డ్ వైండింగ్. ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఇది ఆర్మేచర్. ఈ రెండిటిని ఇలా కనెక్ట్ చేసామంటే, అంటే లాంగ్ షంట్ అంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్, ఈ 2 సిరీస్లో పెట్టి ఆ కాంబినేషన్కి షంట్ ఫీల్డ్ వైండింగ్ ప్యారలల్గా ఉంటే దాన్ని లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్ అంటాము. అలా కాకుండా ఇది సిరీస్ ఫీల్డ్, ఇది మీ ఆర్మేచర్, ఓన్లీ ఆర్మేచర్కి మాత్రమే ప్యారలల్గా ఉందనుకోండి షంట్ ఫీల్డ్, దీన్ని మనం ఏమంటామంటే షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. ఇది లాంగ్గా షంట్, ఇది షార్ట్గా షంట్ కాంపౌండ్ మోటార్ అని అంటాం. సో వీటికి ఈక్వేషన్స్కి ఇంకా నేను అంత ఎక్కువ టైం తీసుకోను, ఆల్రెడీ మీకు బేసిక్ వచ్చింది కాబట్టి ఫాస్ట్గా రాద్దాం. ఓకే, సో అన్ని రిప్రజెంటేషన్స్ కూడా నేను చెప్పట్లేదు, ఎందుకంటే షంట్ ఫీల్డ్ని ఆర్ఎస్హెచ్ అంటారని, ఆర్ఎస్సి అంటారని, ఆర్ఏ అంటారని మీకు తెలుసు. కాబట్టి ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈబీ అంటారని కూడా మీకు తెలుసు. ఇస్తున్న వోల్టేజ్ V. సో ఫస్ట్ దానికి కరెంట్ ఈక్వేషన్స్ చూసేయండి. లైన్లో వెళ్తున్న కరెంట్ ఎంత, IL. ఆ కరెంట్ దేనిలోకి వెళ్తుంది, ఇలాగనే వెళ్ళచ్చు, ఇలాగనే వెళ్తుంది. ఇలా వెళ్తున్న కరెంట్ షంట్ ఫీల్డ్ కాబట్టి ISH అంటాము, ఇలా వెళ్తున్న కరెంట్ సిరీస్ ఫీల్డ్ కాబట్టి ISC అంటాం. కానీ ఇలాగ ఏ కరెంట్ అయితే వస్తుందో అదే కరెంట్ ఆర్మేచర్లోకి వెళ్తుంది కదా, ఆర్మేచర్ కరెంట్. సో దీని అర్థం ఏంటి, IL ఈజ్ ఈక్వల్ టు సిరీస్ ఫీల్డ్లోకి వెళ్తుంది ISC ప్లస్ షంట్ ఫీల్డ్లోకి వెళ్తుంది ISH. బట్ సిరీస్ ఫీల్డ్లోకి ఏ కరెంట్ వెళ్ళిందో అదే కరెంట్ దేనిలోకి వెళ్తుంది, ఆర్మేచర్లోకి వెళ్తుంది. అంటే ఇట్ మీన్స్ ISC ఈజ్ ఈక్వల్ టు IA. ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి IL ఈజ్ ఈక్వల్ టు ISC ప్లస్ ISH ప్లస్ IAH కదా అని అనొచ్చు. సింపుల్, ఇక్కడ నుంచి వస్తున్న సప్లై ఏదైతే ఉందో ఇటు కొంత వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది కదా. సో మళ్ళీ దీన్ని కూడా యాడ్ చేయొచ్చా, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి 2 మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో IL is equal to ISC plus ISH. ISC is nothing but IA. This is the current equation. Next voltage equation మీకు చేస్తూ ఇస్తున్న వోల్టేజ్ V, AB మధ్య, CD మధ్య ఉన్న వోల్టేజ్ అన్న VA కదా, EF మధ్య ఉన్న వోల్టేజ్ అన్న VA కదా. సో అదేవిధంగా మీరు ఇది కూడా చెప్పేయండి, ISH ఫార్ములా, I ఫార్ములా ఏంటి, V/R కదా. సో ప్యారలల్ వోల్టేజ్ సేమ్, సో V/R అంటే RSH. సో ఇంకోటి కూడా చెప్పేసేయండి, ఇక్కడ ఉన్న వోల్టేజ్ V కాబట్టి వోల్టేజ్ ఈక్వేషన్ చెప్పేయండి. ఇక్కడ ఉన్న దారిలో ఏమేమి ఉన్నాయి, ISC RSC ఉంది, IARA ఉంది, EB ఉంది. సో V ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IARA ప్లస్ ISC RSC. సో మీకు తెలుసు ISC ఈజ్ నథింగ్ బట్ IA కాబట్టి సిరీస్ మోటార్ లాగా V ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IA ఆఫ్ RA ప్లస్ RSC. సో దిస్ ఈజ్ లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం చూస్తాము, షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ చూస్తాం. ఇక్కడ మీరు చూస్తే IL ఈజ్ ఈక్వల్ టు IA ప్లస్ ISH అంటే కరెంట్ ఈక్వేషన్ షంట్ మోటార్లా ఉంది. V ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IA ఆఫ్ RA ప్లస్ RSC అంటే వోల్టేజ్ ఈక్వేషన్ సిరీస్ మోటార్లా ఉంది. సో ఇట్ మీన్స్ ఈ మోటార్కి 2 మోటార్స్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఒప్పుకోవచ్చా, మనం ఒప్పుకోవచ్చు. సో కాంపౌండ్ మోటార్ కూడా ఫటాఫట్ వద్దాం. ఇస్తున్న వోల్టేజ్ V, లైన్లో ఫ్లో అవుతున్న కరెంట్ IL, అదే కరెంట్ ఇలా సిరీస్ ఫీల్డ్లోకి వచ్చేస్తుంది. సో IL ఈజ్ ఈక్వల్ టు ISC. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆర్మేచర్లోకి వెళ్తుంది, షంట్ ఫీల్డ్లోకి వెళ్తుంది ISH. సో కరెంట్ ఈక్వేషన్ చెప్పేయండి, IL వచ్చినట్టు దీనిలోకి వెళ్ళిపోయింది, సిరీస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది, ఈజ్ నథింగ్ బట్ ISC. ఇలా వచ్చి దీనిలోకి వెళ్ళిపోయింది కాబట్టి IL ఈజ్ నథింగ్ బట్ ISC. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డివైడ్ అయ్యింది. సో ఈజ్ ఈక్వల్ టు ఎన్ని విధాలుగా డివైడ్ అయింది, 2 విధాలుగా, ఒకటి IA కింద, ఒకటి ISH కింద. IA ప్లస్ ISH, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది IL ఈజ్ ఈక్వల్ టు ISC ప్లస్ IA ప్లస్ ఏదేదో రాసేస్తారు. ఇలా వచ్చిన కరెంటే ఇలాగొచ్చింది, సో ఇది ఈక్వల్ టు ఇదే, IL ఈజ్ ఈక్వల్ టు ISC. ఇక్కడ వరకు వచ్చింది, అది 2 ఏమైనాయి, డివైడ్ అయినాయి. సో మీరు ఒక వాటర్ పైప్ అనుకోండి, ఇలా వచ్చిన పైప్ ఏదైతే ఉందో అదే ఇక్కడ పైప్కి కనెక్ట్ అయింది. సో ఇక్కడ వాటర్ సేమే కదా. ఇక్కడికి వచ్చాక టీ బెండ్ పెట్టేసి 2 విధాలుగా డివైడ్ చేశాడు. సో ఇక్కడ వరకు వచ్చిన వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఇటెల్ వాటర్ ప్లస్ ఇటెల్ వాటర్. అదే కాన్సెప్ట్, IL ఈజ్ ఈక్వల్ టు ISC ఈజ్ ఈక్వల్ టు ఇటెల్ కరెంట్ IA ప్లస్ ISH. దిస్ ఈజ్ ద కరెంట్ ఈక్వేషన్. మరి వోల్టేజ్ ఈక్వేషన్ చెప్పండి, ఇది A, ఇది B, ఇది C, ఇది D, ఇది E, ఇది F.
ఏబి సిడి రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ఇక్కడ వోల్టేజ్ వి అయితే ఇక్కడ వోల్టేజ్ కూడా ఎంత, వి. సో వి ఈజ్ ఈక్వల్ టు దారిలో ఏమున్నాయి, ఐఎస్సి ఆర్ఎస్సి, ఐఏఆర్ఏ, ఈబి రాసేయండి. ఈబి ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఎస్సి ఆర్ఎస్సి. బట్ ఇక్కడ ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఏనా కాదు, ఎందుకని ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఏ కాదు, ఐఎల్. సో కాబట్టి ఇక్కడ రాసుకోవడానికి ఉండదు, ఇలాగే రాయాలి వోల్టేజ్ ఈక్వేషన్ అంటే. సో మరి అదేవిధంగా ఐఎస్హెచ్ చెప్పండి. ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. సో వి బై ఆర్ఎస్హెచ్. కానీ వి అంటే ఇక్కడ ఇస్తున్న వోల్టేజ్ ఏదైతే ఉందో అదే వోల్టేజ్ ఇక్కడికి వెళ్తుందా, లేదు. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఇస్తున్న వోల్టేజ్లో వెళ్ళకుండా ఇక్కడ కొంత పోయి మిగతా వోల్టేజ్ వస్తుంది. ఇట్ మీన్స్ ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు దానికి వెళ్తున్న వోల్టేజ్ బై దాని రెసిస్టెన్స్ అనేది రైటే. సో విఎస్హెచ్ బై ఆర్ఎస్హెచ్ రైటే. కానీ ఇక్కడికి వస్తున్న వోల్టేజ్ ఏంటి, ఇక్కడ ఇచ్చినట్టు వచ్చేస్తుందా, ఇక్కడ కొంత పోయి ఇక్కడికి వచ్చింది కదా. సో ఇట్ మీన్స్ ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వోల్టేజ్ వి అయితే ఇక్కడ ఎంత వోల్టేజ్ పోయింది, వీక్ ఫామ్లో ఐఆర్ కదా, ఐఎస్సి ఆర్ఎస్సి పోయింది. సో వీలో నుంచి ఐఎస్సిఆర్ఎస్సి పోతే ఇక్కడికి వచ్చింది వోల్టేజ్. ఆ వోల్టేజ్ కదా ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ కదా. సో దీనికి వెళ్తున్న వోల్టేజ్ అంటే వి మైనస్ ఐఎస్సిఆర్ఎస్సి బై ద రెసిస్టెన్స్ ఎంత, ఆర్ఎస్హెచ్. అది కరెంట్ ఈక్వేషన్. సో ఇలా మనం లాంగ్ షంట్కి షార్ట్ షంట్కి వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ రాయొచ్చు. సో ఈ విధంగా మనం డీసీ మోటార్ తాలూకా క్లాసిఫికేషన్ చెప్పచ్చు. సో ఇక్కడ రెండు ఫీల్డ్ వైండింగ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కూడా రెండు ఫీల్డ్ వైండింగ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఫ్లెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ప్రొడ్యూస్ చేసిన ఒక వైండింగ్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లెక్స్ ఐఎస్హెచ్ అనుకుంటే మరో వైండింగ్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లెక్స్ ఐఎస్సి. ఈ రెండు ఫ్లెక్స్ ఒకదానికొకటి యాడ్ అవ్వచ్చు, అంటే ఒకే డైరెక్షన్లో ఉండొచ్చు. లేదు రెండు ఫ్లెక్స్లు ఒకదానికొకటి అపోజ్ చేసుకోవచ్చు, అంటే ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండొచ్చు. రెండు కలిసి ఒకే డైరెక్షన్లో ఉంటే టోటల్ ఫ్లెక్స్ పెరుగుతుంది, రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే టోటల్ ఫ్లెక్స్ తగ్గుతుంది. ఇలా రెండు కలిస్తే దీన్ని మనం ఏమంటామంటే కుములేటివ్. యాడింగ్ ఈజ్ నథింగ్ బట్ కుములేటివ్ కాంపౌండ్ డీసీ మోటార్ అంటాం. అలా కాకుండా రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ డీసీ మోటార్ అంటాం. సో కాంపౌండ్ మోటార్లో ఉన్న లాంగ్ షంట్ కాంపౌండ్, షార్ట్ షంట్ కాంపౌండ్ ఇంకా రెండు రకాలుగా చెప్పొచ్చు. ఈ రెండు ఫ్లెక్స్లో యాడ్ అయితే కుములేటివ్ కాంపౌండ్ మోటార్ అని, రెండు ఫ్లెక్స్లో అపోజ్ అయితే డిఫరెన్షియలీ కాంపౌండ్ మోటార్ అని. అదేవిధంగా షార్ట్ షంట్లో కూడా ఈ రెండిట్లో యాడ్ అయితే కుములేటివ్ కాంపౌండ్ అని, రెండు ఫ్లెక్స్లో అపోజ్ అయితే డిఫరెన్షియలీ కాంపౌండ్ మోటార్ అని మనం చెప్పచ్చు. దట్ ఈస్ ద మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ మోటార్. సో ఈవేళ క్లాస్ మధ్యలో ఒకటి చెప్పాను, మోటార్లో జనరేటర్ యాక్షన్ వస్తుంది. సో జనరేటర్ యాక్షన్ వల్ల ఈబీ అని ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ని మోటార్లో వదిలేయడం ఎందుకు, సో హ్యాపీగా బయటకు తీసుకుని వాడేసుకోవచ్చు కదా, వాడకుండా లోపల ఎందుకు వదిలేస్తున్నాం అనే క్వశ్చన్ని ఇవాళ నేను మీకు ఇస్తున్నాను. సో రేపటి క్లాస్ నేను ఆ క్వశ్చన్తో సాల్వ్ చేస్తాను. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఆ క్వశ్చన్ నాకు కామెంట్స్లో పెట్టండి. ఇది మీకు అర్థమైతే లైక్ పెట్టండి, అర్థం కాకపోతే మీకున్న డౌట్స్ అనేది నాకు ఆల్వేస్ కామెంట్స్ ద్వారా అయినా అడగచ్చు, వాట్సాప్ ద్వారా అయినా అడగచ్చు. నా నెంబర్ మీకు లాస్ట్ వీడియోలో పెట్టున్నాను కాబట్టి. సో నచ్చితే ఎవ్రీడే నేను ఇలా ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెడుతున్న క్లాస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో కంపల్సరీ మీరు ప్రతిరోజు నేను రిపీట్ చేస్తున్న ఇదే పాయింట్ 3 months పాటు కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మీకు సబ్జెక్ట్ డెఫినెట్గా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సబ్జెక్ట్ జాబ్ పుట్టే నాలెడ్జ్ కూడా మీకు గెయిన్ అవుతుంది. థ్యాంక్ యూ.